నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్ పంపిణీ వైసీపీకి మరో షాక్ జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాలోని నర్సరావుపేట మండలం యలమందలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా యలమందలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదును చంద్రబాబు అందజేశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె కుమార్తెకు మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్ కోచింగ్ ఇప్పించాలని సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని సూచించారు. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. ఇంతది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం. అది దేని కింద వస్తుందా సబ్సిడీ? దేని కింద ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్స్? పిఎంజీ దాని కింద వస్తుంది. పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి ₹1,00,000 అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. ₹1,00,000 నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది. చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోవాలి. ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది. చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్.
ఓకేమ్మా చదువుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీ కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాజీ ఎమ్మెల్సీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జయమంగళకు పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నేత ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి రాధా దంపతులు కూడా జనసేనలో చేరారు. వైసీపీలో తన పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, అయితే రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలోనూ 10% వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటన్నిటినీ పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎకరా ల్యాండ్ 2022లో 1,84,00,000 రూపాయలు అయింది. అది ఆ గ్రీఫ్ మాకు వచ్చింది. దాన్ని మేము వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మా ఐజీ గారి కోరటంతో ఆయన అది కమిటీలో పెట్టారు. అంటే ఇది ఒక ప్రక్రియ, తగ్గించాలన్న అందుకని చేసేటప్పుడే బాగా ఉండాలి, చేసే ముందే తప్పు జరగకూడదన్న లక్ష్యంతో ఈ రోజున ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి పగడ్బందీగా ఏదైతే గ్రోత్ కారిడార్స్లో ఉన్నాయో అన్ని కూడా పెంచాలి, ఎక్కడైతే అధికంగా ఉన్నాయో అవి కూడా కరెక్షన్ చేయాలన్న లక్ష్యంతో మా అధికారులు అలాగే మేమందరం కూడా కూర్చుని దీనిపైన ఎంత అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అభివృద్ధి వస్తూ ఉంది, రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి వినాశనాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రం కూడా రెవెన్యూ కూడా అవసరం ఉంది. తప్పకుండా ఏదైతే అభివృద్ధితో అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగానే ఆకాంక్షతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ప్రాపర్ వెరిఫికేషన్ చేసి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా జిఐఎస్ని వాడి ఏదైతే జియోగ్రాఫిక్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా వాడి పక్కాగా ఏదైతే ఆ సర్వే నెంబర్ అబెడింగ్ టు దట్ పర్టికులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక సర్వే నెంబర్ 300 ఎకరాలు ఉంటే ఆ ఒక పక్క నుంచి హైవే వెళ్తే 300 ఎకరాలు కూడా ఒక రేటు పెంచేసి చేసిన పరిస్థితి. కానీ అలా చేయకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అన్నీ కూడా అధ్యయనం చేసి మేము గత 4 నెలల నుంచి కూడా పనిచేస్తాను. మరి ఈ రోజున ఫైనల్ మీటింగ్ కూడా అందరు డిఐజీలు అందరు డిఆర్లు అందరూ కూడా వచ్చారు. వాళ్ళతో ఇచ్చి మళ్ళీ ఏదైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో వాళ్ళందరూ ఒక 50-60 ప్రతి జిల్లాలో వచ్చాయని చెప్పారు. వాటిపైన కూడా కమిటీ ఏదైతే డిసైడ్ చేసిందో వాటిపైన మళ్ళీ అధ్యయనం చేసి వచ్చే సంక్రాంతి కల్లా రిపోర్ట్ ఇమ్మన్నాము. ఫిబ్రవరి 1 నుంచి ఏదైతే కమిటీ సిఫార్సు చేసినాయో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా నేను పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రకరకాల జిల్లాలో రకరకాల మార్పులు సిఫార్సులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మళ్ళా అధ్యయనం చేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా గ్రోత్ కారిడార్లో మాత్రమే జరిగే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన అలాగే ఎలాంటి సమస్యలైనటువంటి విధి విధానాలతో చేయమని చెప్తా. అందుకనే వీటిపై ఇంత అధ్యయనం చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. అలాగే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతో స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ చేయకపోవడం గతంలో దాని మూలంగా అవ్వచ్చు.
లేకపోతే సిస్టమ్స్లో ఉన్నటువంటి లొసుగులు అవ్వచ్చు, అలాగే స్టాఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకున్నాం. ఏదైతే గ్రామ సచివాలయాల్లో కానీ అక్కడ కానీ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లందరినీ కూడా కొందరిని ఒక 200 మంది దాకా మేము కూడా ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో వాడుకుంటే తప్పకుండా ఇంకా సర్వీస్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన క్షేత్రస్థాయిలో చేసే విధంగా సిసోడియా గారు ముందే వెళ్ళి ఏదైతే ఒక రిజిస్ట్రార్కిను సామాన్య రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి ఒక పర్చేజర్కి గ్యాప్ ఉండకూడదని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా మనం ఒక ఆఫీసుని రూపకల్పన చేశాం. బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తయి రిజర్వాయర్ల అనుసంధానం కూడా పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన దాదాపు రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకొట్టు వస్తుందని తెలిపారు. గోదావరి బనకచర్ల అనుసంధానం పూర్తయితే తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లేనని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందని వ్యాఖ్యానించారు. సమగ్ర నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో కరువు, ఇతర విపత్తులు ఎదుర్కోగలమని తెలియజేశారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసి నీటిని ఒడిసి పట్టుకోవడంతో 729 టీఎంసీల నీరు నిల్వ చేసుకోగలిగామన్నారు. సమగ్ర నదుల అనుసంధానం చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ఖరీఫ్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయడం చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో నీటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ సీఎం అయ్యే వరకు నీటి పరిరక్షణ చర్యలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా ఎన్టీఆర్ రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 90% ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేసిందన్నారు. ఉత్తరాంధ్రలో నీటి వనరుల మౌలిక సదుపాయాలు తక్కువ ఉండడం వల్ల వర్షపాతం ఉన్న నీటి సమస్యలు ఎక్కువని అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రత్నాలసీమ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. రాయలసీమకు నీళ్ళిస్తే డెల్టా కంటే ఆ ప్రాంతానికి ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర 3 ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్లి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్లు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎం గా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పోలీసుని, రెవెన్యూని ఇద్దరినే పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం, అక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టనల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసుకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కోసం నిలబడ్డారని తెలియజేశారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు.
మంగళగిరిలో మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా ప్రకటించి మళ్లీ నాగబాబును తప్పించామని గుర్తు చేశారు. మనోహర్ హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని అన్నారు. ఇదే విషయంలో జగన్ను మీరెందుకు అడగలేదని ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అడుగుతారా అంటూ నిలదీశారు. తమకు బ్యాక్గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని, ఇప్పుడు తమ తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని వ్యాఖ్యానించారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, తరువాతే మంత్రి పదవిపై చర్చిస్తామని వెల్లడించారు. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నామని, అది కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, దుర్గేష్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కులం కాదని, పనితీరే ప్రామాణికమని ఆయన తెలియజేశారు. కుల రాజకీయాలు మా అన్నయ్య వేరే కులం పుట్టాడు కదా. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను ఐ లుక్ ఎట్ డిఫరెంట్లీ. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించారు. వాట్ ఆర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ యూ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, ఐ వుడ్ టేక్ ఇట్. ఇఫ్ మనోహర్ గారు ఇస్ అన్ ఎస్సీ, స్టిల్ ఐ వుడ్ టేక్ ఇట్. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫుల్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, all the 23 crores are given to one particular community. అంటే దట్ ఈస్ నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిరుగుతున్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ఏ బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా అది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంటుంది. సో నేను అలా చూడలేదు. అలాంటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్, నేను ఏం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పనిచేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యలు. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with the opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ, దట్ ఈస్ నా కెపాసిటీలో ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు, మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళన్నీ కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి హీఈస్ ఎట్ టు బి సర్వ్, ఎట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. వై ఇట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పని చేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల పెట్టి ఆఫీసర్గా పనిచేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ హూ టు బికమ్ పిఓ, ఫ్రమ్ దేర్ ఎస్ఐ అండ్ ఫైనలీ సిఐ. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. మరి మా బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది.
ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతులేదు ఈ ఆర్గ్యుమెంట్. సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు ఎ రీజనబుల్ కన్క్లూజన్స్. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. రాయలసీమ ముఖ చిత్రం మార్చే ప్రయత్నం అని తెలియజేశారు. కూటమి సంకల్పంతో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం తప్పక నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు వలసలు ఆగిపోతాయని, ఉపాధి పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాయలసీమలో ఉద్యాన సాగు వేగవంతంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రపంచ ఎగుమతులకు సీమలో రోడ్డు, విమానం, రైలు అనుసంధానం ఉందని, నీటి సౌకర్యం లభిస్తే సీమ బ్రతుకులు మారతాయని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ఒక సంకల్పంతో చంద్రబాబు ఆలోచించారని పేర్కొన్నారు. కూటమి స్థిరంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే చివరి ఎకరాకు నీళ్లు అందుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని స్పష్టం చేశారు. ఆంధ్ర అభివృద్ధికి చిరునామా అవుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుసంధానం చేయాలి నదులన్నీ కూడా, తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి కరువుని పారదోలాలి అనేటువంటి సంకల్పంతో ఆలోచన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కూటమి స్వాగతిస్తుంది. ఇప్పటి వరకు మేము అనేక సంవత్సరాలుగా ఇదే విశ్వవిద్యాలయంలో కరువు మీద అనేక రకాలైనటువంటి సెమినార్లు, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం. ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశాం. కానీ కరువు రక్కసి నుంచి మేము బయటపడలేకపోయాం, వలసలు ఆపలేకపోయాం. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంకల్పంతో నదులన్నీ కూడా అనుసంధానం చేయడం ద్వారానే రాబోయే కాలంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు మంచినీరు ఇవ్వడం ద్వారా, లేకపోతే తాగునీరు ఇవ్వడం ద్వారానే భవిష్యత్ అంతా కూడా ఉంటుందని, అలాగే వలసలన్నీ ఆగిపోతాయని, ఉపాధి కలుగుతుందని చెప్పి గొప్ప భగీరథ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఒకటి వాస్తవం, ఇప్పటి వరకు చాలామంది పాలకులు త్రికరణ శుద్ధిగా పనిచేశారా రాయలసీమ కోసం అంటే అది కొంత అత్యాశ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డగా ఆయన ఈ పుట్టినటువంటి ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో లిఫ్ట్ చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో గోదావరి జలాలని కృష్ణాలోకి, కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలనేటువంటి సంకల్పం 100% మేము అదొక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. బనకచర్ల అనేది నిజంగా గేట్వేనే రాయలసీమ ప్రాంతానికి బనకచర్ల ద్వారా నీళ్లు పంపు చేసినట్లయితే అన్ని ప్రాంతాలు దక్షిణాది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ముఖంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. రాయలసీమలో ఇప్పటికే హార్టికల్చర్ హబ్గా మారేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాబోయే రోజుల్లో నీళ్లు పుష్కలంగా అందినట్లయితే అసలు మేమే ప్రపంచానికి అన్ని రకాలైనటువంటి పంటలు గాని ఆహార పదార్థాలని ఉత్పత్తి చేస్తాం. ఎందుకంటే కనెక్టివిటీ కూడా ఆ విధంగా ఉంది కాబట్టి, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అంతా కూడా రాయలసీమకు చాలా బాగా ఉంది. ఈ సమయంలో నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిలాకి బోలాపల్లిలోంచి నీళ్లు ఇవ్వాలని సంకల్పించడం ద్వారా కూడా సోమశిల ప్రాజెక్టు టెయిల్ పాండ్ నుంచి అంతా కూడా ఒకవైపు కడప జిల్లాకి, అదే సమయంలో బనకచర్ల ద్వారా హంద్రీనేవా, గాలేరు నగర్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం కారణంగా 6 జిల్లాలు మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద ఒక చిత్తశుద్ధితోటి ఆలోచన చేయాలా. మరొక వైపు అమరావతి, ఒకవైపు పోలవరము, ఇంకొకవైపు గోదావరి, కృష్ణ అనుసంధానం చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఊహించుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సామాజిక మాధ్యమాలను మంచికి వాడుదామంటూ ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి నటి శ్రీలీల మద్దతు తెలియజేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో 4th మంకీ బొమ్మతో చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అని గాంధీజీ సూక్తితో సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతిపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో బీజేపీ ఘోరమైన తప్పు చేసిందన్నారు. రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన విమర్శలో ఎలాంటి తప్పు లేదన్నారు. అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ ఇద్దరు కూడా ఈ విషయంలో భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మన ఊళ్ళల్లో పండగలకి వస్తుంటారు గాజులు వేసేదానికి గాజులు సెట్లని. ఆ గాజుల సెట్టి కులం ఆయనది పంజాబ్లో కోలీలు అంటారు వాళ్ళని. అటువంటి ఓబీసీ ప్రధానమంత్రిగా నిజాయితీగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఎక్కడ మచ్చ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ గారు మొన్న చనిపోతే అంత్యక్రియలకు దిక్కులేని స్థలంలో పెట్టారు. మరి భారతీయ జనతా పార్టీ మిత్రులు మరి ఎందుకు పెట్టారో తెలియదు. నేను అంత్యక్రియలకు పోయాను, అందరినీ గాల్చే దగ్గర పెట్టారు. నిగమ్ గోట్ అంటే ఎవరైనా బావచ్చు, పేదవాడు బావచ్చు, ఎవరైనా అడుక్కో తినే వాళ్ళని కూడా అక్కడ పెట్టి కాల్చే దగ్గర మన్మోహన్ శవాన్ని అక్కడ పెట్టి కాల్చడం అనేది దేశానికి అవమానం. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పు. ఈ తప్పును వాళ్ళు క్షమాపణలు చెప్పాలి. ఏవి వాజ్పేయికి ఇచ్చారు కదా స్థలం, కేఆర్ నారాయణన్కి ఇచ్చారు కదా, మీరు అందరికి ఇచ్చుకున్నప్పుడు ఒక అరెకరా స్థలం ఇస్తే మీ అబ్బదేం పోయిందా? అంత గొప్ప దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి అధోగతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని అదృష్టమైనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడుక్కో తినే వాళ్ళని కాల్చే దగ్గర కాల్చకపోతే ఏమన్నా తలకాయ ఉందా మీకని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, ఈ ఎన్డీఏ ప్రభుత్వ అధినేతల్ని. ఇంకెక్కడ దొరకలేదా? ఇదేనా మీరు చేసేది? తప్పు. భారతీయ జనతా పార్టీ చేసింది పెద్ద పొరపాటు. ఇది మన భారతదేశానికే ఒక అవమానం. మన్మోహన్ సింగ్కి రాశారా? నేను ఊహించలేదు. పేపర్లో ఒక్కొక్కరు ఆయన చచ్చిపోతే అబ్బా జెంటిల్మెన్ ప్రైమ్ మినిస్టర్ ఏమి రాశారు మీడియాలో. నేను ఊహించలేదు మన్మోహన్ సింగ్ చచ్చిపోతే అంత రాస్తారని. అబ్బా గొప్పగా మీడియా పొగిడితే ఇంత చేస్తే మరి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మరి అడుక్కో తినేవాళ్ళు చచ్చిపోతే ఎక్కడ కాలుస్తారు అక్కడ కాల్చారు. భారతీయ జనతా పార్టీ మిత్రులు తప్పని తెలియజేస్తూ క్షమాపణలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. రెండోది అంబేద్కర్ విషయం. అంబేద్కర్ గురించి మరి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడడం అన్నా నేర్చుకోవాలా? ఏదో వాళ్ళు చేసేది. అంబేద్కర్కు అన్యాయం జరిగింది, అంబేద్కర్ని అవమానం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళ సభ్యత సంస్కారాలు సరిగ్గా లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్ పంపిణీ. వైసీపీకి మరో షాక్. జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష. ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని వ్యాఖ్య. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.